పేద ముస్లింలకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మంచి ఉద్దేశంతో బిల్ తీసుకొస్తే ప్రతిపక్ష పార్టీలు మత కోణంతో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఫైర్ అయ్యారు. బడాచోర్లందరూ కలిసి మీటింగ్ పెట్టడం సిగ్గు చేయటని, పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. టైటిల్ డీడ్ లేని భూములను వక్ఫ్ పేరుతో ఆక్రమించుకున్న చరిత్ర ఎంఐఎందని విమర్శించారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్థలంలో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్, దారుల్ స్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్. అది నేను మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహాయం చేశారు. సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించింది ఇలా పేద ముస్లింల పొట్టగొట్టిన బడాచోర్లు అంతా కలిసి పెట్టిన మీటింగ్. అది మస్జిద్కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విష సర్పము తన పిల్లలను తానే తింటాడు. అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు. వాళ్ళ ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు త్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు సంఘాలన్నీ పెట్టిన సంఘాలన్నీ ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఆలోచిస్తుంది.